In the name of Almighty, అనంత కరుణామయుడు అపార కృపాశీలుల సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సల్సబిల్. ఈరోజు నేను చెప్పబోయే అంశం విశ్వాసం. ఒక ముస్లిం, ఒక దైవ విధేయుడు, ఒక విశ్వాసి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు తెలుసుకుందాము. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా బి అస్సల్తు బఅదల్ మౌత్. ఆ ఒక్క దేవునిపై విశ్వాసం, దైవ దూతలపై విశ్వాసం, దైవ గ్రంథాలపై విశ్వాసం, దైవ ప్రవక్తలపై విశ్వాసం, అంతిమ దినంపై విశ్వాసం. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఈ 5 విషయాలపై సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటాడో అప్పుడు అతను దైవ విధేయుడుగా పరిగణించబడతాడు. ఆ ఒక్క దేవునిపై విశ్వాసం అంటే ఆ దేవుడు ఒక్కడే అని, ఆయనకి సాటి కల్పించకూడదు, ఆయన ఒక్కడినే ఆరాధించాలి, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఆయన మనందరికీ సృష్టికర్త, ఆయన ప్రతి క్షణం మమ్మల్ని గమనిస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని వింటున్నాడు, మనం చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు, మనం మనసులో ఆలోచించే ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు అని విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండవది దైవ దూతలపై విశ్వాసం. దైవ దూతలు జిబ్రాయిల్ అలైహిస్సలాం, మీకాయిల్ అలైహిస్సలాం, ఇస్రాఫీల్ అలైహిస్సలాం, ఇజ్రాయిల్ అలైహిస్సలాం, ఈ నలుగురు మెయిన్ దైవదూతలు. జిబ్రాయిల్ అలైహిస్సలాం పని ఏంటి? దైవాన్ని తీసుకురావడం, దైవం దగ్గర నుండి దైవ సందేశాన్ని ప్రవక్తల వరకు అందజేయడం జిబ్రాయిల్ అలైహిస్సలాం పని. రెండవది ఇస్రాఫీల్ అలైహిస్సలాం. ఇస్రాఫీల్ అలైహిస్సలాం పని ఏంటంటే ఆయన శంఖం ఊదాడు ఎప్పుడు అంతిమ దినం రోజు. మూడవ దైవదూత ఏంటి? మీకాయిల్ అలైహిస్సలాం. ఆయన పని వర్షాన్ని కురిపించడం, రిస్క్ని ఆహారాన్ని అందజేయడం ఆయన పని. నాలుగవది ఇజ్రాయిల్ అలైహిస్సలాం. ఆయన పని ఏంటంటే మృత్యువుని ఇవ్వడం, అంటే మరణాన్ని ఇవ్వడం ఆయన పని. ఈ 4 దైవదూతలపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది ఏంటి? దైవ గ్రంథాలపై విశ్వాసం. ఆదం అలైహిస్సలాం వరకు, లాస్ట్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఏవైతే గ్రంథాలు, ఆకాశ గ్రంథాలు వచ్చాయో ఆ అన్ని గ్రంథాలపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఏవైతే గ్రంథాలు ఈ నలుదిక్కుల మొత్తం లోకంలో ఉన్నాయో ఆ గ్రంథాలు ఆ ఒక్క దేవుడే పంపించాడని, సృష్టిలో ఉన్న ఏ మానవుడు కూడా అలాంటి గ్రంథాన్ని రచించలేడు అని, అలాంటి సంపూర్ణమైన విశ్వాసం మనం దైవ గ్రంథాలపై కలిగి ఉండాలి. నాలుగవది దైవ ప్రవక్తలు. ఆదం అలైహిస్సలాం నుండి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో 1,24,000 మంది ఏవైతే ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరిపై విశ్వాసం మనం కలిగి ఉండాలి. వాళ్ళని మనం ఆచరించాలి. వాళ్ళు ఏవైతే సందేశాన్ని ఈ లోకమంతటా వాళ్ళు అందజేశారో అలాంటి విశ్వాసం, అలాంటి విషయాలపై కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఐదవది అంతిమ దినంపై. మనం మరణించిన తర్వాత ఈ లోకమే కాదు పరలోకమని ఇంకో లోకం ఉందని, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసే ప్రతి పనికి కూడా మనం సాక్ష్యం ఇవ్వాలి. మనం చేసే పనుల బట్ట మంచి చెడు కూడా లెక్క తీసబడతాయి. మంచి చేసిన వాళ్ళకి స్వర్గం, చెడు చేసిన వాళ్ళకి నరకం. ప్రతి మంచి చెడు కూడా నిర్ణయించేవాడు ఒక్క దేవుడని, మనం మరణించిన తర్వాత ఇంకో లోకం ఉందని, ఆ అంతిమ దినంపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక దైవ విధేయుడు, ఒక విశ్వాసి ఇలాంటి 5 విషయాలపై తన విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అప్పుడు తన దైవ విధేయుడు అని పరిగణించబడతాడు. మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకమంతటా ఏదైతే సందేశాన్ని అందజేశారో అలాంటి సందేశాన్ని మనం కూడా అందజేయాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనని ఆచరించాలి. ప్రవక్తలందరినీ కూడా మనం ఆచరించాలి, అనుసరించాలి. వాళ్ళు ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాలను మనం విశ్వసించాలి. అయితే మనం అందరం కూడా ఈ విషయాలపై విశ్వాసం ఉంచుతామని కోరుకుంటూ నా అంశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.